యంగ్ ఇండియా స్కూళ్ల టెండర్లలో మెగా జోరాట. 16 టెండర్లు దక్కించుకున్న సంస్థ కేఎంవి ప్రాజెక్టుకు మరో 16 వచ్చినాయట. 76 స్కూళ్లలో ఈ రెండు సంస్థలకే 32 స్కూళ్ల నిర్మాణ బాధ్యతలు. సగటున 5% ఎక్కువ కోట్ చేయడంతో 469 కోట్ల అదనపు భారం. 10,119 కోట్ల నుంచి 10,693 కోట్లకు చేరిన ప్రాజెక్టు వ్యయం. ఏది ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉన్నాయి కదా, మొత్తం 76 స్కూళ్ళు కడతామని చెప్పేసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది మళ్ళీ పోయి మెగా కృష్ణారెడ్డికే మళ్ళీ ఇవి కట్టబెట్టిలు అన్నట్టు. ఈ కాంట్రాక్టు పనులు పెద్ద పెద్ద ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మెగాకే పోతాయి. ఎందుకు మెగాకు పోతాయి అంటే మెగా కృష్ణారెడ్డి అన్ని పార్టీలకు ఫండింగ్ ఉన్నది. అన్ని పార్టీలకి ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో 100 కోట్ల రూపాయలు కేవలం నాట్ ఓన్లీ కాంగ్రెస్, బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇంకా వివిధ ఏమైనా పార్టీలు ఉన్నట్టయితే ఆ పార్టీలకు కూడా పెద్ద ఎత్తున ఫండింగ్ చేస్తారు. అందుకని చెప్పేసి నువ్వు కాళేశ్వరం కూలిపోయినా లేకపోయినట్టు ఇంకేదైనా కూలిపోయినా కాలిపోయినా కానీ పెద్దగా అక్కడ ఏమి ఉండదు, ఎవరు కూడా మాట్లాడరు, అంతే. అక్కడి వరకు మాత్రం క్లోజ్. మరి ఇక్కడ అటువంటి వాళ్ళు లేరా? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 76 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ టెండర్లలో మెగా ఇంజనీరింగ్, కేఎంవి ప్రాజెక్టు సంస్థలు అత్యధికంగా 32 స్కూళ్లను చేజెక్కించుకున్నాయి. ప్రభుత్వం నిర్ణీత అంచనా వ్యయం 10,119 కోట్ల కన్నా ఆయా సంస్థలు సగటున 5% ఎక్సెస్కు 10,693 కోట్లకు టెండర్లు దక్కించుకున్నాయట. ఇప్పుడు ఏమైతే ఉన్నది, ఇప్పుడు గవర్నమెంట్ ఎంత 10,200 కోట్లు అనుకుందాం, 10,200 కోట్లు అనుకుందాం ప్రభుత్వం యొక్క అంచనా. మరి ఎక్కువగా యాక్సెస్కు దర్దాపుగా ఇంకొక ఎంత 400 కోట్ల రూపాయలు, 469 కోట్ల రూపాయలు ఇంకా ఎక్కువ తోటి ఎందుకు ఆ విధమైనటువంటి టెండర్లు దక్కించుకున్నాయి? ఎందుకు దక్కించుకున్నాయి అంటే ఇంకో ఏంది 10,693 కోట్లకు టెండర్లు దక్కించుకోవడం గమనార్హం. దీంతో సర్కార్ ఖజానా పైన 469 కోట్ల అదనపు భారం పడుతుందట. యంగ్ ఇండియా స్కూల్ టెండర్ ప్రక్రియలో కాంట్రాక్టర్లు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సాధారణంగా పోటీ ఎక్కువగా ఉంటే టెండర్ల ధరలు తగ్గుతాయి, కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయిందట. ప్రభుత్వం నిర్దేశించిన ప్రాజెక్టు వ్యయం కంటే దాదాపు 5% అదనంగా కొటేషన్ వేయడమే కాకుండా వాటిని దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా 76 స్కూళ్లలో సింహభాగం 32 స్కూలు టెండర్లను మెగా ఇంజనీరింగ్, కేఎంవి ప్రాజెక్ట్స్ గ్రూపులకే దక్కించుకున్నాయి. ఇతర చిన్న మధ్యతర కాంట్రాక్టర్లను రేసు నుంచి తప్పించడం వల్ల ఇది సాధ్యమైంది. H1, H2 కాంట్రాక్టర్ల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉండేలా చూడడం వల్లే ఇది సాధ్యమైందని భావిస్తుంది. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి వెనకాలండి ఆడించినటువంటి డ్రామా, ఇంతే, ఇంకేముండదు. ఇక ఇప్పుడు ప్రభుత్వం పైన మీరు ఇచ్చేటువంటి దీన్ని ఎంతైతే ఉన్నదో 10,200 కోట్లు అనుకున్నప్పుడు మరి 10,600 కోట్లు చెల్లిస్తామని చెప్పేసి ఏ విధంగా అన్నారు? దేనికి లాలుచిపడి అన్నారు? ఒక్కో స్కూల్కు 146 కోట్లట. ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూళ్లను అత్యాధునిక అంగులతో కార్పొరేట్ స్థాయిలో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. మంచిగా ఉన్నది, నీ ఆకాంక్ష మంచిగానే ఉన్నది. మరి ఈ టెండర్ల సంగతి ఏంది? చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం అక్కడికి రాకుండా చేసింది అన్నట్టు. దీనివల్ల ఒక్కో స్కూల్ అంచనా వ్యయం భారీగా పెరిగింది. కాంట్రాక్టర్ల అదనపు కొటేషన్ల ప్రభావంతో ఇది కాంట్రాక్టర్లకి ఇప్పుడు గవర్నమెంట్ చెప్పినట్టు ఆ కాంట్రాక్టర్ నడవాలి, ఆ సంస్థ నడవాలి. కానీ ఇప్పుడు కాంట్రాక్టర్లు అండ్ ఈ సంస్థలు చెప్పినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఒక్కో స్కూల్ నిర్మాణ వ్యయం 127 కోట్ల నుంచి ఏకంగా 146 కోట్ల వరకు చేరింది. పాఠశాలను నిర్మించే ప్రాంతం, అక్కడి భౌగోళిక పరిస్థితులను బట్టి ధరల్లో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ అత్యధికంగా ఒక్కో స్కూల్కు 146 కోట్ల దాకా వెచ్చించడం రికార్డుగా చెప్పుకోవచ్చు. మదిర YIRS నిర్మాణానికి ప్రభుత్వం 138.55 కోట్లు నిర్దేశిస్తే కాంట్రాక్టు సంస్థ 145.41 కోట్లు కోట్ చేసిందట. ప్రభుత్వం అంచనా కంటే ఇది 6.86 కోట్లు అంటే 4.95% అదనం. ఇక కొడంగల్ YIRS నిర్మాణానికి 140.65 కోట్లు ప్రభుత్వం నిర్దేశిస్తే ఇక 147.62 కోట్లు కోట్ చేసి సంస్థకు టెండర్ దక్కిందట. ప్రభుత్వం అంచనా కంటే ఇది 6.97 కోట్లు. ఇక హుజూర్నగర్ నిర్మాణానికి 136.02 కోట్లు ప్రభుత్వం నిర్దేశిస్తే 142.75 కోట్లు కోట్ చేసిన సంస్థకు కాంట్రాక్ట్ దక్కింది. ప్రభుత్వం అంచనా ఇట్లా దీన్ని ఏమనాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దీన్ని ఏమనాలి? మీ అంచనా కంటే ఎవరి ప్రయోజనాల కోసం మీ ప్రభుత్వం పనిచేస్తుంది, ఏ కాంట్రాక్టర్ల కోసం పనిచేస్తుంది? ఈ మెగా కోసమే ఇక పనిచేయండి. అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ అదే మెగా సంస్థ కోసం పనిచేసిండు, వాళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చిండు. మనకు సంబంధించినటువంటి తెలంగాణ కాంట్రాక్టులు బతుకొద్దా, వీళ్ళకి రావద్దా అని చెప్పేసి నువ్వే అన్నావు కదా ఆ రోజు. మరి ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటిది? నువ్వు చేస్తుంది కూడా అంతకంటే మిక్కిలి ఏదైతే కేసీఆర్ ఏ విధంగానైతే
ఇక ఇట్లా ఆంధ్ర కాంట్రాక్టర్లకి దోసిపెట్టిండో తెలంగాణ కాంట్రాక్టర్లను ఏ విధంగా అయితే తొక్కేసిండో ఇలా నువ్వు చేసేది కూడా అదే.